సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ వేల కోట్లు మనకి అమరావతికి వస్తున్నాయండి. ఇది చూసి చాలామంది ఏమంటారంటే, చాలామంది అంటే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే, ఒకే ప్రాంతంలో ఒకే ఏరియాలో మీరు ఆ డబ్బులను కుమ్మరించేస్తున్నారు, మిగతా ప్రాంతాలు మీరు పట్టించుకోవట్లేదు అంటున్నారండి. నిజమని అంటారు? పట్టించుకోరండి. ఏంటి ఇప్పుడు పట్టించుకోరు. నువ్వు 3 ప్రాంతాలు అన్నావు కదా, ఏం ఉద్ధరించావు? అసలు ఎక్కడో చోట పెట్టనివ్వంటారా బాబు. ఆంధ్రప్రదేశ్లో ఉంటే మళ్ళీ ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఇది ఎక్కువాలండి మళ్ళీని. అసలు మీకు వీళ్ళు కూడా సమాధానం అయితే ఏంటి అని అడగాలి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. అవునండి. వైజాగ్లో మీకు గూగుల్ వస్తున్నారండి. ఉత్తరాంధ్రకు సంబంధించి మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ దిగుతున్నాయి. అక్కడ లాంచింగ్ అవుతున్నాయి. అనకాపల్లి ఆ పక్కనేమో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. ఇక్కడ అమరావతి రాజధాని. కర్నూలు రాయలసీమ దానికి వాళ్ళకి చేసి వాళ్ళకి ఆల్రెడీ కియా ఉంది. ఇంకా అక్కడ కంపెనీలు అక్కడ పెడుతున్నారు. ఇంకా ఒక రకంగా ప్రకాశం జిల్లా వాళ్ళు బాధపడాలి. మాకేంటారా బాబు అటు ఇటు కాకుండా పోయామని. వాళ్ళు చేసి వాళ్ళు చేస్తారు. అంతేగాని ఇది అక్కడ పెళ్లిపేటల మీద ఉండగానే ఇంకా పెళ్ళి అవ్వకుండా వీళ్ళు అది ఎడరా బాబు అని చెప్పేసి మాట్లాడుతుంటే వీళ్ళు ఈ 5 ఏళ్ళు ఏముద్రించారు. 3 ప్రాంతాలు దోపిడీ సమానంగా చేశారు వీళ్ళు. 3 ప్రాంతాల నుంచి ఎవరిని విడిచిపెట్టకుండా అందరి జేబులు కొట్టేశారు. ఏంటండి ఆ ఏరియాలోనే కొట్టారు జేబులు, ఈ ఏరియాలో కొట్టలేదన్నా కాకుండా మొత్తం అందరి జేబులు కొట్టేశారు. అలా మాట్లాడిన ఏమన్నా సరే రారా బాబు రండి అని చెప్పి ఒక చోట కూర్చోపెట్టి ముఖం పగిలిలా కొట్టాలండి. ఏదో సినిమాలో రజనీకాంత్ గారు, మీకు రజనీకాంత్ మనమే కొట్టాలి. అదేంటారా మళ్ళీ ఏంటి ఎంత గోళ ఎక్కడో చోట పెట్టనివ్వడం ముందు అని చెప్పాలి. ఇలాంటి ఏడుపేడ్చే కదా రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు సర్వనాశనం చేశారు. ఇప్పుడు మీరు మెత్తగా అలా కాదని దాన్ని కన్విన్స్ చేసుకుని మాటలు చెప్పకూడదా. ముఖం పగిలిపోయేలా కొట్టాలండి. నేను ఎందుకు చెప్తున్నానంటే బడితి పూజ దీనికి సరైన సమాధానం. లేకపోతే ఏంటండి ఈ గోళ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక యూనిట్ కదా, ఎక్కడ చోట సావనివ్వండి. మనకంటూ ఒక రాజధాని కావాలి కదా. రాజధానిలో పెడుతుంటే ఈ ఏడుపులేండి ఎంత గోళ. రాజధాని కాకపోతే ఎలా అవుతుందో వీళ్ళ రోడ్లు తవ్వుకుపోవాలా. రోడ్లు తవ్వుకుపోయినప్పుడు ఎదవలు ఏం చేశారండి అక్కడ. కనీస అక్కడ కట్టించిన బిల్డింగ్లకి నివాసయోగం కూడా చేయకుండా జంగిల్లాగా అయిపోయిందండి. దాన్ని జంగిల్ చేస్తే జంగిల్ క్లియరెన్స్ చేసుకోవడానికి 10 కోట్లు 20 కోట్లు అయింది. ఇప్పుడు ఎన్నాళ్ళు పట్టేసిందో చూడండి. పాములు గీవులు కొండ సెలవులు కాడ చేరుకుని అక్కడికి వీళ్ళతో పాటు వీళ్ళు పాములే. వీళ్ళు మనిషి రూపంలో ఉన్న పాములు మామూలు పాములు అన్నీ కలిపి ఉన్నాయి అక్కడ. ఎంత జీవుడిగా ఉండేది, అడవిలో ఉండేది, ఆనమాలు తెరకుండా ఉండి, దారులు తెలియకుండా ఉండి, సిగ్గు లేకుండా మళ్ళా ఒక చోట పెడతారు. ఏంట్రా పెడతారా ఏంటి? అయితే ఏంటి ఇలాగ అడగాలి వీళ్ళు. ప్రభుత్వం వాళ్ళు ఎక్కువ మాడితే ముఖం పగిలిపోద్దని చెప్పాలి. మంచి పని చేయడానికి తోలు తీసి ఎండేసి అన్నా సరే. ఇప్పుడు స్కూల్లో టీచర్ ఉంటాడు, చదువుకోమని వీపు షెట్లు కొడతాడు. మంచి పనే కదా అది. నువ్వు పోరంబోకలో తిరగమని చెప్పేసి వదిలేస్తే తప్పు, కొడితే తప్పు. కానీ చదువుకోమని ఈపు షెట్లు కొడితే తప్పే ఉంది. ఎక్కడో చోట చేస్తున్నారు కదా. లేకపోతే ఋషికొండలాంటి పనికిరాని కట్టడాలు, ఉపయోగం లేని వృధా ఖర్చు చేయమనా వీళ్ళు చెప్పేది. సిగ్గులేదా ఎదన్నారు ఎదవాళ్ళకి మాట్లాడతానికి. అక్కడ ఎవడో చెప్తున్నాడు, నేను పేపర్లో చూశాను. నేను బుద్ధి ఉందాడికి అన్నం తిన్నాడు అసలు. అన్నం తినేవాడు ఎవడో మాట మాట్లాడినా. అసలు వాళ్ళకి ఓట్లేసిన వాళ్ళే మనుషులు కాదు, మణిజ్జనం ఎత్తినట్టు కాదు. ఇంత సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయి బందిపోటు దొంగల్లా దోపిడీ చేసిన వాళ్ళకి మద్దతు ఇస్తా మాట్లాడాడంటే మణిజ్జనం ఎత్తినట్టేనా అసలు. అమరావతిలో నీకు కానీ నాకు కానీ సెంటు భూమి లేదు, మనకేం సంబంధం లేదు. కానీ ఒక రాష్ట్రం కదా, ఆత్మగౌరవం కదా. ఇప్పుడు భారత ఉపఖండాన్ని పరిపాలించిన క్షేత్రం అనేది అమరావతి క్షేత్రం. ఆ క్షేత్రమై ముందు 1000 సంవత్సరాల క్రితం అది రాజధాని. వాళ్ళకి మళ్ళా అదొక విధి. అనుకోకుండా అవకాశం వచ్చింది అక్కడికి. భూభ్రమణం లాగానే కాలచక్రం మళ్ళీ తిరిగి అక్కడ ఆ వైభవానికి రాక్షసుల్లో అడ్డుపడ్డారు వీళ్ళు. తాత్కాలికం ప్రజలందరూ తెలుసుకున్నారు, మొదట్లో నమ్మారు. మళ్ళా అదే పాట పాడితే ముఖం పగులుద్దండి ఈసారి. అంతే సింపుల్, దీని వేరే ఏం లేదు.
చూడండి మరి చాలా అంటే అన్ని బ్యాంకులు కూడా రుణ సహాయాన్ని ఇస్తున్నాయి. ఏమంటే ఆ, ఎవరు ఇవ్వకపోయినా సరే ఏదో రకంగా చేసుకోగలుగుతారండి వాళ్ళు. ఉన్నదాన్ని ఉన్నట్టే నడిపించుకోగలుగుతారు. అవునండి. ఇప్పుడు అక్కడికే బిట్స్ పిల్ల అని బిట్స్ ఆ వస్తుంది. సంస్థ వస్తుందా, ఆర్బీఐ కూడా వస్తుంది. ఇన్స్టిట్యూషన్ ఆర్బీఐ అని వస్తే అక్కడ ఒక రకంగా మీ రాజధాని, ఒక గౌరవం, మర్యాద. హైదరాబాద్ ఉండబట్టే కదా. అవునండి. హైదరాబాద్ అంటే ఒకప్పుడు ఏంటి, ఆనాబ్షాహి ద్రాక్ష పళ్ళు, కుతుబ్షాహి టూమ్స్, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్ గొట్టు. ఇంతకు మించి ఏముందండి ఇక్కడ? అవునండి. అదే గొప్పగా ఉండేది కదా. ఒక నగరం, ఒక మంచి వాతావరణం, పీస్ఫుల్గా ఉంది అనుకున్నారు. దీన్ని డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా అసలు మీ ఈ నగరాన్ని చూడండి. హైదరాబాద్ మన ఈ దేశమే గర్వించదగిన నగరం అయిందండి ఇది. అవునండి. హైదరాబాద్ దానికి ఎన్నాళ్ళు పట్టింది? చాలా మంది చెప్తారు 400 ఏళ్ల క్రితమే. 400 ఏళ్ల క్రితమే మంచి నగరం. బట్టలు మాసిపోయిన తర్వాత కొత్త బట్టలు కట్టుకుంటాం కదా. ఒకప్పుడు చాలా ఖరీదైన బట్టలు, సిల్క్ బట్టలు కొనుక్కుని కట్టుకుంటాం. అది పాత పడిపోయింది, మళ్ళీ కొత్త బట్టలు కట్టుకుంటాం. అలాగే కొత్త నగరం, జంట నగరాల 3 నగరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మళ్ళీ ఇంకో రింగ్ రోడ్లో మళ్ళీ ఇంకో రింగ్ రోడ్లు అన్నట్టు, లోటాలలో లోటా అన్నట్టు ఏదో చేస్తున్నాడు కదా ఆయన. అలాగే అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. దాన్ని పాడు చేయడానికి చూడకూడదు. అవునండి. దాన్ని చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. అవునండి. పెట్టుబడులు వస్తాయి, ఉపాధి కలుగుతుంది. నీ రాజధానిలో నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటావు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసిన తర్వాత కమరావతి అని పెట్టాడండి, ఆయన పేరు పెట్టి. అయితే ఏంటండి అమరావతి అయితే? అవును, ఏంటి అమరావతి? సో వాట్? అలా అనాలి. అలా అంటే అవునండి. సో వాట్ అయితే ఏంటి? దానికి సమాధానం చెప్పండి. అయితే ఏంటి? ఆయన చుట్టూ ఎప్పుడు రెడ్లో ఉండేవారు. ఎవరున్నారండి? కదా ఊళ్ళో పెట్టుకోమనండి. అతను సొంతంగా సెట్టింగ్లు వేసుకుంటాడు కదా, వాళ్ళ పార్టీకి వాళ్ళ ఊరిలో పెట్టుకోమనండి. వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళకి ఏదైనా పనులు ఉంటే ఇడుపులపైకి వెళ్ళి చేసుకోమనండి. రాజధానికి వచ్చి సెక్రటేరియట్కి రాకుండా మరి ఏం పనులు అవుతాయో చూద్దాం. అది మీకు వాళ్ళకి మాట్లాడే హక్కు లేదండి. వాళ్ళ హక్కు విడుదల కాగితం రాసి ఇచ్చేసారు. రాష్ట్రానికి ఎంత సర్వనాశనం చేసేసి హక్కు విడుదల కాగితం రాసి ఇచ్చారు. అది మాకేం హక్కు లేదండి, మీ ధనవండి బాబు అని తప్పుకున్నారు వాళ్ళు. అందుకని ఆ పార్టీ నుంచి పారిపోతున్నారు అందరూ. అదే. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు రెడ్లో ఉండేవారు. ఎవరున్నారండి? కదా ఊళ్ళో పెట్టుకోమనండి. అతను సొంతంగా సెట్టింగ్లు వేసుకుంటాడు కదా, వాళ్ళ పార్టీకి వాళ్ళ ఊరిలో పెట్టుకోమనండి. వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళకి ఏదైనా పనులు ఉంటే ఇడుపులపైకి వెళ్ళి చేసుకోమనండి. రాజధానికి వచ్చి సెక్రటేరియట్కి రాకుండా మరి ఏం పనులు అవుతాయో చూద్దాం. అది మీకు వాళ్ళకి మాట్లాడే హక్కు లేదండి. వాళ్ళ హక్కు విడుదల కాగితం రాసి ఇచ్చేసారు. రాష్ట్రానికి ఎంత సర్వనాశనం చేసేసి హక్కు విడుదల కాగితం రాసి ఇచ్చారు. అది మాకేం హక్కు లేదండి, మీ ధనవండి బాబు అని తప్పుకున్నారు వాళ్ళు. అందుకని ఆ పార్టీ నుంచి పారిపోతున్నారు అందరూ. అదే. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.